అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియ వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనర్తన వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమః ఓం శివోహం ఓం శివోహం రుద్రరూపం భజేహం భజేహం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గరళకూట వినీలకంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమః శివాయ. కాద్రవేయాధిపగ్రైవేయభూషాయ మధువిత్సఖాయ ఓం నమః శివాయ. కుంభినీధరసుతాకుచకుంభపరిరంభ మహలోలుపాయ ఓం నమః శివాయ. వేదాదినిశేష విద్యావధూమౌళి మణికలాపాయోం నమః శివాయ. గంధదంతావళ జలంధరాంధకాది విబుధ పరిపంథి వాహిని నివిడవర్గ బంధుఘోరాంధకారాబ్జ బంధుకిరణమాలిని శాశ్వతాయ ఓం నమః శివాయ. ఓం శివోహం ఓం శివోహం రుద్రరూపం భజేహం భజేహం. పరమ పవిత్రమైనటువంటిది శివశబ్దం. మామూలుగా సకల దేవతల యొక్క ఆరాధన పగటిపూట జరుగుతుంది. విశేషించి పురుష ప్రకృతికి చెందినటువంటి దేవతారాధన అంతా పగటిపూటే జరుగుతుంది. దేవీ నవరాత్రులు ఇత్యాది అమ్మవారి పూజలే రాత్రుళ్ళు జరుగుతాయి. కానీ ఆశ్చర్యం ఏమిటి అని అంటే రాత్రిపూట జరిగేటువంటి పండుగ శివరాత్రి. ఆ మహాపర్వానికి మరో ప్రకృతి మరో స్వభావం కూడా ఉన్నది. ఆ మహాపర్వానికి మరో స్వభావం కూడా ఉన్నది, విశేషమైనది. అది ఏమిటి అని అంటే ఆ రాత్రి శివ పూజ చేసుకుంటూ పర్వంగా చేసుకుంటారు అని అంటూ ఉన్నారు. మిగతా అన్ని పండుగలకు ఒక సంక్రాంతో మరొక పండుగ దేవీ నవరాత్రు ఇలాంటి పండుగలు వస్తే ఆ పండుగల్లో అనేక పిండి వంటలతో ఉంటాయి. కానీ నిరాహారులై చేసుకునేటువంటి పర్వం ఏదన్నా ఉంది అని అంటే అది ఒక్క శివరాత్రి. అటువంటి మంగళకరమైనటువంటి రాత్రి శివుని యొక్క ఆవిర్భావ సమయముగా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ శివరాత్రులను పెద్దలు 5 రకాలుగా అభివర్ణిస్తూ ఉన్నారు. 1 నిత్య శివరాత్రి, 2 పక్ష శివరాత్రి, 3 మాస శివరాత్రి, 4 యోగ శివరాత్రి, 5 మహాశివరాత్రి. అందులో నిత్య శివరాత్రి ఏమిటంటే ప్రదోష కాలంలో శివారాధనం చేసి ఆ నమక చమకాలతో శంభుని యొక్క అభిషేకాన్ని ఇంటిలో కానీ లేదా దేవాలయాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో చక్కగా దర్శించి ఆ రాత్రిని ఎవరైతే శుభంకరంగా చేసుకుంటారో అది నిత్య శివరాత్రి అవుతున్నది. పక్ష శివరాత్రి అంటే మహాశివుడు కరచరణాది అవయవాలతో లింగస్వరూపంలో ఆవిర్భవించింది చతుర్దశి నాడు కనుక సగుణ నిర్గుణ పరబ్రహ్మమైనటువంటి ఆ పరతత్వాన్ని అటు శుక్లపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి ఇలా బహుళపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి చక్కగా ఆరాధించి ప్రదోషవేళ రాత్రిపూట అంతా కూడా ఆయన ధ్యానంలో ఉంటే అది పక్ష శివరాత్రులుగా చెప్పబడుతూ ఉన్నాయి. అయితే స్వామివారు ఆవిర్భవించింది శివదేవుడు మహాస్వరూపుడు బహుళ చతుర్దశి నాడు కనుక బహుళ చతుర్దశి నాడు మాత్రమే మనం ఆచరిద్దామని సంకల్పించేటువంటి వాళ్ళకి మాస శివరాత్రిగా అది వ్యవహరింపబడుతూ ఉన్నది. అయితే యోగ శివరాత్రి ఉన్నది. యోగులు నిత్యము కూడా వారు తమ సమయాన్ని శివరాత్రిగానే చేసుకుంటారు. సాధారణమైనటువంటి లౌకిక జనులకు పగటిపూట ఏదో, యోగులకు అది రాత్రి.
యోగులకు ఏది రాత్రో అది సాధారణ జనులకు పగలు. ఏమిటండి ఇది అని అంటే, జనులు లౌకిక భావనలతో ఏదైతే చేస్తూ ఉంటారో అది యోగులు చేయరు. వారి ధ్యాస వేరు, వారి యొక్క విధులు వేరు. లౌకికులు వేరు, యోగులు వేరు అనేటువంటిది వారి యొక్క మానసిక శారీరక ఆచరణ విధానాలను బట్టి మనకి తెలుస్తూ ఉన్నది. అందుకే యథా యథా విపర్యేతి లోకతంత్రం అసారవత్ తథా తథా విరాగోత్ర జాయతే నాత్ర సంశయ. ఎప్పుడెప్పుడు ఈ లోకవృత్తముల పట్ల వైరాగ్యం ఏర్పడుతూ ఉన్నదో అప్పుడు లోకవృత్తము పట్ల చింతనను వదిలిపెట్టి భగవంతుని పట్ల అనురక్తి పెంచుకుంటూ ఉంటారు. అందుకే యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతా నిశా నిశా పశ్యతో మునే అన్నారు. కనుక ఆ నిశా సమయాన్ని కేవలం నిశా సమయంగా భావించకుండా నిరంతరము కూడా శివరాత్రియే అంటే శివధ్యాన సహితమైనటువంటిదే శివరాత్రి. తద్భిన్నమైనటువంటిది అసారమైనటువంటిది అది భావించకూడదు అని చెప్పి ఏ యోగులు చిత్తవృత్తితో ఉంటారో వారిది యోగ శివరాత్రిగా మారుతూ ఉన్నది. ఇక మహాశివరాత్రి అంటే శివదేవుడు మాఘమాసంలో బహుళపక్షంలో చతుర్దశి నాడు అర్ధరాత్రి ఆయన ఆవిర్భవించాడు. కనుక ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి అర్ధనిశా సమయం లింగోద్భవ కాలం కనుక ఆ సమయమే శివరాత్రి అని భావించేటువంటి వారి సంప్రదాయాన్ని మహాశివరాత్రిగా చెప్తూ ఉన్నారు. ఇలా 5 రకాలుగా శివరాత్రులు ఉన్నాయి. అందులో మహాశివరాత్రిని ఆచరిస్తే వచ్చేటువంటి ఫలితం సంవత్సరం అంతా శివారాధన చేసినంతగా వస్తుంది అని చెప్పి సాక్షాత్తు పరమశివుడే తెలియజేశాడు. శివరాత్రౌ అహోరాత్రం నిరాహార జితేంద్రియ. ఈ శివరాత్రి నాడు పగలు రాత్రి కూడా ఆహారాన్ని విడిచి జితేంద్రియుడై ఉండాలి. ఆహారమును ఎందుకండి విడిచిపెట్టాలి అని అంటే, ఆహారం అలా తినడం వల్ల ఎప్పుడూ కూడా అనేకమైనటువంటి అశుచి కర్మలు చేసేటువంటి స్థితి శరీరానికి ఏర్పడుతుంది. కనుక పుణ్యకర్మలు ఆచరించేటప్పుడు పూజా విధులు ఆచరించేటప్పుడు మన వాళ్ళు నిరాహారులై ఉంటారు. జితేంద్రియ ఇంద్రియములన్నీ కన్ను, ఈ చెవి, ఈ నాలుక ఇవన్నీ రకరకాల లౌకికమైనటువంటి సుఖాలను ఇచ్చేటువంటి వాటి పట్ల అనురక్తమై ఉంటాయి. కనుక అటువంటి దృష్టి లేకుండా చిత్తము శివపదాయత్తం చేసుకోవటం జితేంద్రియత్వం. అర్చయేద్వా యథా న్యాయం యథాబలమవంచక. ఎంత శివదేవుడు ఎంతటి కరుణామూర్తో మనకి తెలుస్తోంది ఆయన వాక్కుల ద్వారా. అర్చయేద్వా యథాన్యాయం, ఎవరికి ఎంత శక్తి ఉంటే అంతగా చేస్తే చాలు. అది భక్తితో కూడిందే ఉండాలి తప్పించి చాలా విలాసవంతంగా ఉండవలసినటువంటి అగత్యం లేదు అని చెప్పారు. యత్ఫలం మమ పూజాయాం వర్షమేకం నిరంతరం. ఆశ్చర్యంగా భగవానుడు మహాఫలాన్ని తన పవిత్రమైన నోటితో ఈ లోకానికి చాటి చెప్పాడు శివమహాపురాణంలో. ఎవరైతే నా యొక్క పూజలో 1 సంవత్సర కాలం నిరంతరము ఎటువంటి అస్ఖలితమైనటువంటి చిత్తవృత్తితో ఉంటారో తత్ఫలం లభతే సద్య శివరాత్రౌ మదర్చనాత్. అంతటి మహాఫలాన్ని ఈ యొక్క మాఘమాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి రాత్రి సమయంలో ఆ లింగోద్భవ కాలారాధనం చేత ఆ శివరాత్రిని యథాన్యాయంగా అంటే సంప్రదాయ విధిలో ఆరాధించినటువంటి వారికి సంవత్సర కాలం చేసినటువంటి పుణ్యం కరతలామలకం అయిపోతుంది అని చెప్పారు. కనుక శివారాధన దీక్షా ఫలం లౌకికంగా ఔద్యోగికమైనటువంటి వ్యాపారాత్మకమైనటువంటి దృష్టితో జీవనాన్ని గడిపేటువంటి మనం కనీసం మహాశివరాత్రి యొక్క ఫలాన్ని మనం పొందటమే కాకుండా సంవత్సర ఫలాన్ని సులభంగా పొందేందుకు మార్గమైనటువంటి మహాశివుని యొక్క వాక్యాలను మనం చక్కగా ఆచరించాలి. అంతేకాదు మనం ఆ రోజు చేయవలసినటువంటి విధానాన్ని కూడా పెద్దలు చెప్పారు. యమునికి ఉండేటువంటి 14 నామాలని మనం చెప్పుకుని తర్పణం విడిచిపెట్టాలట, నువ్వులతో దర్భలు నీళ్లు కలిపి. అలాగే పులగం
ప్రసాదంగా నివేదనం చేయాలి. శివునకు 1,00,000 బిల్వార్చనం చేయటం, తుమ్మి పువ్వుల చేత త్రికరణ శుద్ధిగా పూజ చేయటం అనేటువంటిది కూడా విధి విధానంగా చేస్తూ ఉంటారు. అయితే శివరాత్రి కనుక సోమవారం నాడు వస్తే అది చాలా మహత్తరమైనటువంటి ఫలితం ఇస్తుంది అని చెప్పి కూడా పెద్దలు సుస్పష్టంగా చెప్పారు. ఈ మహాశివరాత్రి పర్వం అసలు ఎలా వచ్చింది అనేటువంటిది మనకి చాలా ఆశ్చర్యం కలిగించేట్లుగా కోరిక కలుగుతుంది. ఎందుకంటే మన కోరిక అనేది ఏర్పడితే ఆ కోరిక ద్వారా మనం తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటాం. మహాశివరాత్రి అంటున్నారు, దీనికి ఇంత ఫలం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఫలం తెలుసుకుని చేయాలి. ఎందుకంటే ఫలం ఏమిటో తెలిస్తే కర్మ పట్ల అనురక్తి, శ్రద్ధ పెరుగుతాయి. అయితే ఈ పర్వం ఎలా ఏర్పడిందో కూడా మనం తెలుసుకోవాలి. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, ఫలవంతమైనటువంటి కర్మలు తెలుసుకుని చేయాలి. దీనికి ప్రసిద్ధంగా 3 వృత్తాంతాలు చెప్తూ ఉన్నారు. మొదటిది ఏమిటి అని అంటే, బ్రహ్మగారిని, విష్ణువుని, అలాగే అఖిలమైనటువంటి ప్రజాపతుల్ని అందరినీ పరబ్రహ్మమైనటువంటి రుద్రుడే సృజించాడు అనేటువంటిది వేదము చెప్పేటువంటి సత్యం. అయితే ఆయన సృజించిన ఆయన రూపాన్ని తెలియనటువంటి వారు బ్రహ్మ విష్ణువులు. అందులో వారిరువురికి కూడా కలహం వచ్చేసింది. నువ్వు నా నాభీకమలంలోంచి బయటికి వచ్చావు కనుక నువ్వు నాకన్నా కనిష్ఠుడివి అన్నాడు. నేను సృజన చేస్తూ ఉంటే నువ్వు రక్షిస్తూ ఉన్నావు కాబట్టి ఓ మహావిష్ణువు, నేను సృజన ఆపేస్తే ఇక్కడ సృజన ఉండడం లేదు. కాబట్టి ఈ చరాచరములైనటువంటి వాటిని సృజించేటువంటి వాడిని నేను గనక నీకన్నా నేనే గొప్ప అని చెప్పి బ్రహ్మగారు అన్నట్ట. ఇలా వాళ్ళు కలహించుకుంటూ ఉంటే స్వామి మహాదేవుడు ఆయన 8 మూర్తులుగా ఈ ప్రకృతిలో ఉన్నాడు. ఆయన పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, యజమానుడు అనేటువంటి అష్టమూర్తులుగా ఉండేటువంటి పరమాత్మ తన యొక్క అవ్యక్త స్వరూపాన్ని వీళ్ళు దర్శించలేక, మహాప్రళయం ఎలా జరుగుతోంది అనేటువంటిది వీళ్ళు భావించలేక ఇలా కలహించుకుంటున్నారు అని చెప్పి కేవలం జ్ఞానోపదేశం చేయగలిగినటువంటి ఏకైక మూర్తి అయినటువంటి గురువునాం గురువు అయినటువంటి రుద్రుడు ఒక మహాలింగముగా ఆవిర్భవించాడు, ఒక అగ్నిలింగముగా ఆవిర్భవించాడు. ఆయన ఆవిర్భవించినటువంటి సమయం అర్ధనిశా సమయం. బ్రహ్మ విష్ణువులు ఇరువురు కలహించుకుంటూ ఉంటే ఆ మధ్యలో అగ్నిలింగముగా ఆయన మహారూపంతో ఆవిర్భవిస్తే అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, మనకి తెలియనటువంటి మహాశక్తి ఏదో ఉన్నది, ఇదిగో ఈ రూపములో అది ఆవిర్భవించింది, దీన్ని ఆద్యంతములు మనం తెలుసుకోవాలి అని వారు అనుకుని, సరే నేను హంసవాహనుణ్ణి కదా, పైకి వెళ్ళి దీని యొక్క అగ్రభాగం ఏమిటో దర్శించి దీని తత్వాన్ని నీకు తెలియజేస్తాను అని చెప్పి బ్రహ్మగారు హంసపైన పైకి వెళ్ళటానికి నిశ్చయించుకుంటే విష్ణు అన్నారు, నేను వరాహ రూపాన్ని ధరించి అసలు మూలం ఏమిటో తెలుసుకుంటాను. మూలం తెలుసుకోకపోతే దేని యొక్క ఫలం మనకు సిద్ధిస్తుంది కనుక మూలము ప్రధానము అని చెప్పి వరాహ రూపంతో ఆయన అధోభాగానికి వెళ్ళటానికి నిశ్చయించుకుని ఉభయులు ఎవరు ఆ మూలాన్ని కానీ అగ్రభాగాన్ని దర్శించి వచ్చారో వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పి కూడా నిర్ణయించేసుకున్నారు. బ్రహ్మగారు పైకి వెళ్ళారు. ఆ మహాదేవుని యొక్క లీల ఎటువంటిది, ఆయన శక్తి అంతటిది, బ్రహ్మగారు అంతటివాడు. చతుర్ముఖ బ్రహ్మ అలసి సొలసి ఇక ఆ హంస పైన దిగుతూ ఆలోచించాడు, విష్ణువు దగ్గర నాకు 4 తలలు ఉంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నేను నిజాన్ని చెప్పకూడదు. అయితే విష్ణువు గుచ్చి ప్రశ్నిస్తే మన పక్కన ఎవరైనా కొంతమంది మిథ్యా సాక్ష్యానన్నా చెప్పాలి అని చెప్పి కామధేనువుని పిలిచారట. నువ్వు నా పక్షంలో నేను పైన లింగం యొక్క అగ్రభాగాన్ని చూశాను అని అంటే నువ్వు అవును చూశాడు అని చెప్పి చెప్పాలి. అలాగే ఒక మొగలి పువ్వు కనిపించింది, ఆ మొగలి పువ్వుకు కూడా ఆయన శాసించాడు. బ్రహ్మ సృష్టి అది అనంతం కదా, మనం కాదని ఎలా అనగలము అని చెప్పి ఆ ధేనువు సరే అన్నది, అదేవిధంగా పుష్పము సరే అనింది. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా
సారా యజ్ఞయజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనర్దన వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమః